ఒక విప్లవ మహిళ జీవితం. ఒలింపే డి గౌజెస్ 1749 నుండి 1793. ఈ పేర ఒక విప్లవ మహిళ జీవితం గురించి తెలుపుతుంది. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన మహిళల్లో ముఖ్యమైన మహిళ ఒలింపే డి గౌజెస్. రాజ్యాంగంపై పురుషుల పౌరుల హక్కుల ప్రకటనపై ఆమె నిరసన వ్యక్తం చేసింది. ఎందుకంటే వారు ప్రతి మనిషికి హక్కుగా ఉన్న ప్రాథమిక హక్కుల నుండి మహిళలను మినహాయించారు. కాబట్టి 1791లో ఆమె స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించింది. ఆమె దీనిని రాణికి, నేషనల్ అసెంబ్లీలోని సభ్యులకు తెలియజేసి వారు దానిపై చర్య తీసుకోవాలని కోరింది. 1793లో ఒలింపే డి గౌజెస్ మహిళా క్లబ్లను బలవంతంగా మూసివేస్తున్నారని జాకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఆమెపై నేషనల్ కన్వెన్షన్ దేశద్రోహ నేరం మోపి విచారించింది. తరువాత ఆమెను ఉరితీశారు. ఈ పేర చూద్దాం. ఒలింపే డి గౌజెస్ తన డిక్లరేషన్లో పేర్కొన్న కొన్ని ప్రాథమిక హక్కులు. 1. స్త్రీ స్వేచ్ఛగా జన్మించింది. పురుషులతో సమానమైన హక్కులు ఉంటాయి. 2. స్త్రీ పురుషుల సహజ హక్కుల పరిరక్షణ అన్ని రాజకీయ సంఘాల లక్ష్యం. అవి స్వేచ్ఛ, ఆస్తి, భద్రత. ఈ హక్కులు మరియు అన్నిటికంటే ముఖ్యమైన అణచివేతను ప్రతిఘటించే హక్కు. 3. స్త్రీ పురుషుల సమైక్యతతో ఏర్పడిన దేశానికే సార్వభౌమాధికారం ఉంటుంది. 4. సాధారణ ప్రజలు అభిప్రాయ వ్యక్తీకరణే చట్టం. స్త్రీ పురుష పౌరులందరూ దాని రూపకల్పనలో వ్యక్తిగతంగా లేదా వారి ప్రతినిధుల ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలి. ఇది అందరికీ సమానంగా ఉండాలి. స్త్రీ పురుష పౌరులందరూ వారి వారి సామర్థ్యాలు, ప్రతిభానుసారంగా గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుటకు అర్హులు. ఎంపికలో వారి ప్రతిభను తప్ప మరి దేనిని పరిగణించరాదు. 5. చట్టం విషయంలో ఏ స్త్రీ మినహాయింపు కాదు. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా చట్టం ద్వారా నేరం మోపబడి కేసులలో అరెస్టులు మరియు నిర్బంధాలు చేయబడతారు. స్త్రీలు కూడా ఈ కఠిన చట్టాలను ఆమోదిస్తారు. ఈ పేర చూద్దాం. 1793లో జాకోబిన్ రాజకీయ నాయకురాలు చౌమట్ ఈ క్రింది కారణాలపై మహిళల క్లబ్బులు మూసివేతను సమర్థించడానికి ప్రయత్నించింది. ప్రకృతి పురుషులకు గృహ విధులను అప్పగించిందా? ఆమె మనలను పాలిచ్చి పెంచమందా? లేదు. ఆమె పురుషునితో ఇలా చెప్పింది: పురుషుడిగా ఉండు, వేట, వ్యవసాయం, రాజకీయం నీ విధులు, అదే నీ రాజ్యం. ఆమె స్త్రీతో ఇలా చెప్పింది: మహిళగా ఉండు, ఇంటి పనులు, మాతృత్వం యొక్క మధురమైన విధులు, అవే నీ బాధ్యతలు. మగరాయుళ్లుగా వ్యవహరించాలనే ఈ స్త్రీలు సిగ్గుపడాలి. వారి వారి విధులు సక్రమంగా విభజించబడి ఉండలేదా అని చౌమెట్ చెప్పిందనమాట. ఒక విప్లవ మహిళ జీవితం. ఒలింపే డి గౌజెస్ పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దాం. 1వ బిట్టు. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన మహిళల్లో ముఖ్యమైన మహిళ ఎవరు? ఒలింపే డి గౌజెస్ ముఖ్యమైన మహిళ. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ముఖ్యమైన మహిళ ఎవరండి? ఒలింపే డి గౌజెస్. 2. రాజ్యాంగంపై పురుషుల పౌరుల హక్కుల ప్రకటనపై నిరసన వ్యక్తం చేసిన మహిళ ఎవరు? రాజ్యాంగంపై పురుషుల పౌరుల హక్కుల ప్రకటనపై నిరసన వ్యక్తం చేసిన మహిళ ఒలింపే డి గౌజెస్. రాజ్యాంగంపై పురుషుల పౌరుల హక్కుల ప్రకటనపై నిరసన వ్యక్తం చేసిన మహిళ ఒలింపే డి గౌజెస్. 3. ఒలింపే డి గౌజెస్ ఎందుకు నిరసన వ్యక్తం చేశారు? ఎందుకంటే వారు ప్రతి మనిషికి హక్కుగా ఉన్న ప్రాథమిక హక్కుల నుండి మహిళలను మినహాయించారు. అందుకు ఆవిడ నిరసన వ్యక్తం చేశారు. 4. ఒలింపే డి గౌజెస్ స్త్రీల పౌర హక్కుల ప్రకటన ఎప్పుడు రచించింది? 1791లో ఒలింపే డి గౌజెస్ స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించింది. 1791లో. 5. ఒలింపే డి గౌజెస్ స్త్రీల పౌర హక్కుల ప్రకటనను ఎవరికి తెలియజేసి దానిపై చర్య తీసుకోవాలని కోరింది? ఫ్రాన్స్ రాణికి, నేషనల్ అసెంబ్లీలోని సభ్యులకు తెలియజేసి చర్య తీసుకోవాలని ఒలింపే డి గౌజెస్ కోరింది. 6. 1793లో ఒలింపే డి గౌజెస్ జాకోబిన్ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించింది? మహిళా క్లబ్లను బలవంతంగా మూసివేస్తున్నారని విమర్శించింది. 7వ బిట్ చూద్దామండి. ఒలింపే డి గౌజెస్పై ఎవరు దేశద్రోహం నేరం మోపి విచారించి ఉరితీశారు? నేషనల్ కన్వెన్షన్ ఒలింపే డి గౌజెస్పై దేశద్రోహం నేరం మోపి విచారించి ఉరితీశారు. 8. ఒలింపే డి గౌజెస్ తన డిక్లరేషన్లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు.
ఒకటి, స్త్రీ స్వేచ్ఛగా జన్మించింది, పురుషులతో సమానమైన హక్కులుంటాయి. స్త్రీ పురుషుల సహజ హక్కుల పరిరక్షణ అన్ని రాజకీయ సంఘాల లక్ష్యం. అది ఆస్తి, భద్రత, ఈ హక్కులు మరియు అన్నిటికంటే ముఖ్యమైన అణచివేతను ప్రతిఘటించే హక్కు. స్త్రీ పురుషుల సమైక్యతతో ఏర్పడిన దేశానికే సార్వభౌమాధికారం ఉంటుంది. సాధారణ ప్రజల అభిప్రాయ వ్యక్తీకరణే చట్టం. చట్టం విషయంలో ఏ స్త్రీ మినహాయింపు కాదు. పురుషుల మాదిరిగానే స్త్రీలపై కూడా ఈ కఠిన చట్టాలు ఆమోదిస్తారు. 9, సాధారణ ప్రజల అభిప్రాయ వ్యక్తీకరణే చట్టంలోని అంశాలను పేర్కొనము. సాధారణ ప్రజల అభిప్రాయ వ్యక్తీకరణే చట్టంలోని అంశాలను పేర్కొనము. స్త్రీ పురుషులందరూ దాని రూపకల్పనలో వ్యక్తిగతంగా లేదా వారి ప్రతినిధుల ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలి. ఇది అందరికీ సమానంగా ఉండాలి. స్త్రీ పురుష పౌరులందరూ వారి వారి సామర్థ్యాలు, ప్రతిభానుసారంగా గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుటకు అర్హులు. ఎంపికలో వారి ప్రతిభను తప్ప మరి దేనిని పరిగణించరాదు. 10వ బిట్ అండి. 1793లో మహిళల క్లబ్బుల మూసివేతను సమర్థించిన జాకోబిన్ రాజకీయ నాయకురాలు ఎవరు? చౌమట్. 11, చౌమట్ మహిళల క్లబ్బుల మూసివేతను సమర్థించడానికి కారణాలేమిటి? ప్రకృతి పురుషులకు గృహ విధులను అప్పగించిందా? ఆమె మనల్ని పాలిచ్చి పెంచమందా? లేదు. మగరాయిళ్లుగా వ్యవహరించాలని స్త్రీలు సిగ్గుపడాలి. ఆమె పురుషులతో ఏమని చెప్పింది? ప్రకృతి పురుషునితో ఏమని చెప్పిందని? పురుషుడిగా ఉండు, వేట, వ్యవసాయం, రాజకీయం నీ విధులు, అదే నీ రాజ్యం. ఆమె స్త్రీతో ఏమని చెప్పింది? మహిళగా ఉండు, ఇంటి పనులు, మాతృత్వం యొక్క మధురమైన విధులు అవే నీ బాధ్యతలు అని చెప్పింది అని చౌమట్టు చెప్పారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.